ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వస్తుంది. దేవాలయాలు వెలుగులతో మెరిసిపోతాయి. భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు. ఓం నమః శివాయ అనే నాదం గాలిలో మారుమ్రోగుతుంది. కాని ఈ పవిత్ర రాత్రి వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? మనం నిజంగా ఎందుకు మహాశివరాత్రిని జరుపుకుంటాం? శివుడు, ఆయనను మనం దేవుడిగా చూస్తాం. కాని శివుడు కేవలం ఒక దేవుడు కాదు. ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన కాలానికి అతీతుడు. పురాణాలు చెబుతాయి, బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పవారనే వాదనలో అకస్మాత్తుగా ఒక అనంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఆ అనంత జ్యోతి రూపమే శివుడు. అందుకే ఆయనను స్వయంభూ అంటారు. ఆయన ఒక రూపం కాదు, ఒక తత్వం, ఒక శక్తి, ఒక అనంత సత్యం. అయితే ఎందుకు ఆయనను మహాదేవుడు అంటారు? దేవతలు చాలామంది ఉన్నారు, కానీ మహాదేవుడు ఒక్కరే. ఎందుకంటే ఆయనకు రాజసింహాసనం లేదు. ఆయన నివాసం శ్మశానం. ఆయన అలంకారం పాములు. ఆయన తలపై గంగ. ఆయన కంఠంలో విషం. ఆయన జీవితం సాదాసీదా. అయినా ప్రపంచం ఆయనకు నమస్కరిస్తుంది. ఎందుకంటే ఆయనలో అహంకారం లేదు. ఆయనలో త్యాగం ఉంది. ఆయనలో కరుణ ఉంది. క్షీరసాగర మథనం సమయంలో హాలాహల విషం బయటకు వచ్చినప్పుడు లోకాలు వణికిపోయాయి. ఆ విషం ఒక్క క్షణంలో సృష్టిని నాశనం చేసేది. దేవతలు భయపడ్డారు. అసురులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలో ముందుకు వచ్చినవాడు శివుడు. ఆయన ఆ విషాన్ని తాగాడు. ప్రపంచం బతకాలని తన గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయన నీలకంఠుడు. ఇదే త్యాగం ఆయనను మహాదేవుడిగా నిలబెట్టింది. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు, అది ఒక జ్ఞాపకం. మనలోని అహంకారాన్ని, మనలోని అంధకారాన్ని సంహరించుకునే రాత్రి. శివ అంటే శుభం, రాత్రి అంటే చీకటి. చీకటిలో శుభాన్ని కనుగొనడం, ఇదే శివరాత్రి సందేశం. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కొన్నిసార్లు మనసు విరిగిపోతుంది. ఆ సమయంలో శివతత్వం మనకు చెబుతుంది, కష్టాలు శాశ్వతం కావు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. శివరాత్రి రోజున మనం ఉపవాసం ఉంటాం. అది కేవలం ఆహారం మానుకోవడం కాదు, మన చెడు ఆలోచనలను మానుకోవడం, మన కోపాన్ని నియంత్రించడం, మన లోపాలను అంగీకరించడం. శివలింగంపై జలాభిషేకం చేస్తాం. అది కేవలం నీరు పోయడం కాదు, మన హృదయంలోని వేడిని చల్లార్చడం. కానుకలు సమర్పిస్తాం. అది కేవలం ఆచారం కాదు, మన అహంకారాన్ని సమర్పించడం. ఓం నమః శివాయ, ఈ 5 అక్షరాలు పంచభూతాల ప్రతీక. ఈ మంత్రం జపించినప్పుడు మన శ్వాస నెమ్మదిస్తుంది, మనసు ప్రశాంతమవుతుంది, ఆందోళనలు కరిగిపోతాయి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గమనించండి. మీ శ్వాసలో ఒక నాదం వినిపిస్తుంది. అదే శివుడు. శివుడు ఆలయంలో మాత్రమే ఉండడు, ఆయన మనలోనే ఉంటాడు. మన ధైర్యంలో ఆయన తాండవం ఉంది. మన ప్రేమలో ఆయన కరుణ ఉంది. మన సహనంలో ఆయన శక్తి ఉంది. మహాశివరాత్రి మనకొక అవకాశం, మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవడానికి, మన తప్పులను ఒప్పుకోవడానికి, మన బాధలను ఆయన పాదాల వద్ద ఉంచడానికి. మనం దేవుడిని అడగాల్సింది ధనం కాదు, పదవి కాదు, మనసుకు శాంతి, కుటుంబానికి ఆరోగ్యం, జీవితానికి దిశ. శివుడు సంహారకుడు అంటారు, కానీ ఆయన సంహరించేది మన అజ్ఞానం, మన భయాలు, మన అహంకారం. ఆయన తాండవం విధ్వంసం కాదు, పునర్జన్మకు ప్రారంభం. పాతదాన్ని తొలగించి కొత్తదానికి మార్గం వేయడం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని సంబంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు ముగియాలి. అప్పుడు మాత్రమే మనలో కొత్త వెలుగు ఉదయిస్తుంది. అదే శివతత్వం. ఈ పవిత్ర రాత్రి మనం జాగరణ చేస్తాం. అది కేవలం నిద్రలేక ఉండడానికి కాదు, మనలోని నిద్రపోయిన ఆత్మను మేల్కొలిపేందుకు, మనసులోని చీకట్లను వెలుగులోకి తీసుకురావడానికి. శివుడు మనకు నేర్పేది త్యాగం, సహనం, సమత్వం, భక్తి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అనంతమైన జ్యోతి మీ ముందుంది అని ఊహించండి. ఆ జ్యోతి శివుడు, ఆ జ్యోతి మీ ఆత్మ. ఆ వెలుగు మీ చీకట్లన్నింటినీ తొలగిస్తుంది, మీ భయాలను కరిగిస్తుంది, మీ హృదయాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. మనమందరం కలిసి ఒక్కసారి పలుకుదాం, ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ మహాశివరాత్రి మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలి, మీ కష్టాలను తొలగించాలి, మీ హృదయాల్లో శాంతిని ప్రసాదించాలి. మనలోని అంధకారం తొలగి ఆత్మజ్యోతి వెలగాలి.